హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనము మిల్లెట్ దోశ తయారు చేద్దామండి. అది కూడా బియ్యం లేకుండా దోశ ఎలా తయారు చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఇది మిల్లెట్ దోశ అంటే ఇక్కడ మనము బియ్యానికి బదులు కొర్ర బియ్యం వాడుతున్నాం అన్నమాట. కొర్ర బియ్యము 1 కప్పు, మినపప్పు 1 కప్పు, ఇక్కడ గ్రీన్ ఉన్నాయి కదా పెసర్లు, అవి 2 కప్పులు తీసుకున్నాను. ఇంకా 1/2 కప్పు మెంతులు కంపల్సరీ తీసుకోవాలి. మెంతులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన దోశకి, ఎందుకంటే ఇది మిల్లెట్ దోశ కాబట్టి చాలా విటమిన్స్ ఫుడ్, చాలా చాలా మంచి ఫుడ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వారానికి ఒక్కసారైనా ఇలాంటి దోశలు కంపల్సరీ మీరు తినాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం దాన్ని 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మెత్తగా గ్రైండర్ చేసి పెట్టుకున్నాను. మనకు మాత్రం మొత్తం గ్రీనిష్గా వస్తుంది పిండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మంచిగా నైట్ అంతా నానిపోయింది పిండి, మంచిగా నాని పులిసింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచిగా మనము శుభ్రంగా చాలా టేస్టీగా మనం ఇలాంటి దోశలు కంపల్సరీ తింటూ ఉండాలి. రేషన్ బియ్యం దోశ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వాలి. ఓకేనా, చాలా నీట్గా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు నచ్చిన విధానంగా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కొంచెం లైట్గా క్యారెట్ తురిమేసాను. నేను క్యారెట్తోనే సర్వ్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, 2 వైపులా మంచిగా కొద్దిగా లైట్గా గీ అన్న పెట్టుకోండి, లేదంటే ఆయిల్ అన్న పెట్టుకోనండి. మంచిగా దాన్ని వేపుకొని మీకు నచ్చిన చట్నీతోని తృప్తిగా తినేసేయడం. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా చాలా బాగా వీడియోలు చేయడానికి మాకు కొంచెం వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చిన చట్నీతో మీరు తినేసేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.